ఎవడెవరితోనో లేచిపోతోంది. ఏంట్రా వాగుతున్నా? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమేరుగదు నీవునికి, యువమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. ప్రతిరూపం సహనమన్న మాటకి, నీలో ప్రతిరూపం బహుమతే జగానికి, ప్రతి జన్మకి సౌభాగ్యమై నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. కృష్ణ, అయ్యా జ్యూసులు పట్టరారా? కుర్చీలు అక్కడ ఉన్నాయిలేండి. మేమొచ్చింది కూర్చోడానికి, జ్యూసులు తాగడానికి కాదు, పెళ్లి కూతుర్ని చూడడానికి. పిలుస్తారా, మమ్మల్ని వెళ్ళి చూడమంటారా? అది ఏంటండి, ఎవరు మాట్లాడరేంటి? మీ వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. కొంపతీసి మీ అమ్మాయికి కాలొంకరా కన్నొంకరా? అందుకేనా ఆ పిల్లను మాకు ముందుగా చూపించకుండా ముహూర్తాలు పెట్టించేసింది? కాలు కన్ను అన్ని బానే ఉన్నాయి, అమ్మాయే ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? పెళ్లి కూతురు ఇంట్లో లేదా? అమ్మో, ఇదెక్కడ విడ్డూరం అక్క? మీ ఊళ్ళో ఆడపిల్ల గుడికెళ్ళడం విడ్డూరంగా ఉంటుందా? అంటే మా అమ్మాయి ఇంట్లో లేదంటే దాని అర్థం ఎక్కడికో వెళ్ళిందని కాదు. గుళ్ళో గౌరీ పూజ జరిపించడం మా సాంప్రదాయం. అందుకే అమ్మాయి పూజ కోసం గుడికెళ్ళింది. పూజ పూర్తయిందని మీరు వచ్చే ముందే ఫోన్ వచ్చింది. మా బావమరి తీసుకురావడానికి వెళ్ళాడు. అలా దిష్టి బొమ్మలా నిలబడకపోతే అమ్మాయి గుడికెళ్ళిందన్న విషయం వీళ్ళతో నువ్వు చెప్పుంటే మన అమ్మాయి గురించి వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడేవారు కాదుగా. అమ్మాయి కాసేపట్లో వస్తుంది. ఈలోగా మీరెళ్ళి టిఫిన్లు చేయండి. మాకు చాలా పనులున్నాయి, వెళ్ళండి. పదండి. ఏమండి, ఈ అడ్వతో చెప్పానా? అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జరగకపోతే నా పేరు నాగినిడే. అమ్మాయి శారదా, నా మనోరాలు గుడికెళ్ళిందనే సంగతి తెలిస్తే నేను ఇలా వెతుకుతూ ఉండేవాడిని కాదు కదమ్మా. తొందరగా వచ్చేమని ఫోన్ చేయి. మా నుండి తప్పించుకుని ఎక్కడికి పోతారా? పట్టుకోండ్రా.
వేసుకోరా బాణాలు, కానీ మన అమ్మాయికి ఏం కాకూడదు. రండి. మా నుంచి తప్పించుకుని ఎక్కడికి పోతారు? ఎవడ్రా? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎవరి కూతుర్ని లేపుకెడుతున్నావో తెలుసా? మా బావకి కళ్యాణంటే ప్రాణంరా. అంటే మా బావ ప్రాణాలు తీసుకెళ్తావారా? మా బావ ప్రాణాలు తీసుకెళ్తావారా? కొట్టండి వాడిని. వంశీని కొట్టొద్దని చెప్పు మావయ్య. కొట్టొద్దని చెప్పు మావయ్య. చెప్పు మావయ్య. నీ కాళ్ళు మొక్కుతాను ప్లీజ్ మావయ్య. మాత్రం వదలొద్దురా. కొట్టండ్రా. కొట్టొద్దని చెప్పు. చంపేండ్రా. కొట్టొద్దని చెప్పు. అమ్మగారిని కదలకుండా పట్టుకోరా. పట్టుకోరా. వదిలేవో చంపా. వంశీని చెయ్యొద్దు. వద్దు మావయ్య.
కళ్యాణి 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 నేను వంశీని కళ్యాణి 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 నాకేం కాలేదు కళ్యాణి నాకేం కాలేదు ఏం కాలేదు లేదు కళ్యాణి నాకేం కాలేదు కళ్యాణి చివరి క్షణంలో ఆయన ఎవరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు పదండి పర్వాలేదు భయం లేదు ఏం భయం లేదు పదండి కూర్చోండి ఆలోచించకండి నేను చెప్పేది వినండి కారెక్కండి పద కళ్యాణి సో మీరిద్దరూ పారిపోయి వస్తున్నారన్నమాట ఇలా పారిపోయి తప్పు చేసే కంటే
ముహూర్తాలు పెట్టక ముందే మీరిద్దరూ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఒప్పించుంటే బాగుండేదేమో. చెప్పి ఒప్పించేంత అవకాశం వాళ్ళు మాకివ్వలేదు. నిన్న నాకు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నారు. తెల్లవారితే పెళ్ళన్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోనని ఎంత చెప్పినా వాళ్ళకి మాట ఇచ్చేశామని, పరువు పోతుందని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వంశీకి ఫోన్ చేసి ఇంట్లోంచి వచ్చేశాను. వాళ్ళతో మాట్లాడి ఒప్పించుంటే బాగుండేది. కానీ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోకపోతే కాలేజ్ మాన్పించేస్తారేమోనని కళ్యాణి భయపడింది. అదే జరిగితే తన చదువు మధ్యలోనే ఆగిపోతుందని మేం భయపడ్డాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మాత్రం అనుకోలేదు. ఇలా చేయటం తప్పని మాకు తెలుసు. దీనివల్ల పెద్దవాళ్ళు బాధపడతారని కూడా తెలుసు. కానీ తప్పలేదు. మీ నాన్నగారి పేరేంటి? నాగినేడు గారు. నన్ను నమ్మండి సార్. ఓకే. ఏమండి, నిప్పుని గుప్పెట్లో దాచుకోవడం సులువే గాని నిజాన్ని గుండెల్లో దాచుకోవడం కొంచెం కష్టమే శారదా. నా ఆవేశం ఆలోచనగా, మొండితనం ముందు చూపుగా మారేసరికి నేను చేసిన చిన్న తప్పు పెద్ద తప్పుగా మారిందని అర్థమైంది. నిజాన్ని చెప్పకుండా తప్పు చేశాను శారదా. ఇప్పుడు కూడా జరిగిన విషయం చెప్పకపోతే అందరి దృష్టిలో నేను మోసగాడిగా మిగిలిపోతాను. ఇంకొద్దిసేపట్లో పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటారు. ఇప్పుడు నిజం చెప్తే అవమానం మాత్రమే మిగులుతుంది. అందరికీ తెలిసాక చెప్తే మోసం అవుతుంది. మోసగాడిగా ముద్ర వేయించుకోవడం కన్నా అవమానంతో అందరి ముందు తల దించుకోవడం మంచిది. బావగారి కాళ్ళు పట్టుకొని జరిగింది చెప్పి క్షమించమని అడుగుతాను. ఊరి జనమంతా మిమ్మల్ని దేవుడిలా గౌరవిస్తారు. దేవుడి లాంటి మీరే ఒకరి కాళ్ళు పట్టుకుని అందరి ముందు తల దించుకోవడం ఏంటండి? ఊరి పెద్దల్ని పిలిపించి వాళ్ళ చేత చెప్పించండి. అది పిరికితనం అవుతుంది.
దేవుళ్ళలాంటి వాడిని నువ్వే అన్నావుగా. దేవుడికి కొండెక్కి పూజలు అందుకోవడమే కాదు, కొండ దిగి భక్తుల పాదాలకు సేవ కూడా చేయాలి. ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది. ఎవరిదో కాదు, నాదే. నీ పిల్ల బంగారం కాదని హక్కు, అధికారం, దమ్ము, ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదండి.